తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో ఉన్న చంద్రబాబు అంటే రేవంత్ కు గౌరవం ఉంది. పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని ఆయన చెప్పారు కూడా. కాగా ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కోసం రాజీ పడతారా అని మీడియా ప్రశ్నించింది. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం, జగన్ ఓటమి, చంద్రబాబు నాయుడు పోరాటం, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ మనుగడ సహా అనేక అంశాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని, ఆయన హరీష్ రావు ట్రాప్లో పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ లేకుంటే తన సొంతోళ్ళని తీసుకురావాలని హరీష్ రావు ఎదురు చూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే ఆయన మళ్లీ గెలిచి సీఎం అయ్యారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్ ఎంత అయినా ఆయన ప్రతిపక్ష నేతగా పనిచేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తిట్లు, చేసే వ్యాఖ్యలను తట్టుకొని పోరాటం చేశారు. కానీ ఎన్నడూ చంద్రబాబు కోర్ ఏరియాలను వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది, నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఆ పని చెయ్యడమే లేదని, హరీష్ రావు ఆ పని చెయ్యనీయడం లేదన్నారు. కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తే బీఆర్ఎస్ మనుగడ సాధించగలడని, పార్టీ బ్రతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ అంతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తిగా హరీష్ రావు ఉంటారని ఆరోపించారు. ఈటెల రాజేందర్, నాగేందర్, విజయశాంతిలను హరీష్ రావే గెంటేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సొంత పగలు తీర్చుకోవడానికి ప్రజలు అధికారం ఇవ్వరని, జగన్ని చూసి నేర్చుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎన్నో ఆశలతో జగన్కు 151 సీట్లను ఇస్తే అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన పనులు తప్పని నిరూపించడానికే ఈ తాప 11 సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని లేకుండా చెయ్యాలని కేసీఆర్ అనుకుంటే ఆయననే తుడిచిపెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు. సమాజంలో కొన్నిటిని బ్రతికిస్తేనే అవి మనకో సమాజానికో ఉపయోగపడతాయని అన్నారు. ఈ రోజుకి టీడీపీ పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వారికి 10% ఓట్లు వచ్చుండేవని, అప్పుడే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదని రేవంత్ వ్యాఖ్యానించారు.